కుమారుని ముద్దు పెట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాలనకు, పరిపాలనకు, ఆయన ప్రభుత్వానికి లోబడి బ్రతకాలి మనం. ఏమండి, మనల్ని తనకు రాజ్యముగా చేసుకున్నాడు. మన యొక్క జీవితాలు, మన కుటుంబ జీవితాలు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, మన కుటుంబంలో ఎవరైనా ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, మన యొక్క జీవితాలు దేవునికి ఒక రాజ్యముగా దావీదు అదే నేర్పించాడు. దేవుని చిత్తం కోసం చూస్తున్నాడు. పాపం ఉంది, బాగుంది, పళ్ళు ఎంతగా ఏడ్చారంటే స్త్రీల కంటే మిగిలిగా ఏడ్చారు. ఇంటికి వస్తే డాడీ అని పరిగెత్తుకుని వచ్చే బిడ్డలు కనిపించకపోతే, ఏమండి ప్రయాణం బాగా జరిగిందని ఒక చిమ్ముడు మంచినీళ్ళు తెచ్చిచ్చే భార్య లేకపోతే, అర్థమవుతుందా ఈ మాట? అర్థమవుతుందా? రోజు ఆ చిన్న కూతురు, ముద్దుల కూతురు పరిగెత్తుకొని వచ్చి చెంగున దూకి నాన్నగారి గుండెల మీద ఎక్కి కూర్చుంటే, అలాంటి వాళ్ళు ఈ రోజున లేకపోతే, కనిపించకపోతే ఎవరికైనా బాధే. ఎటన్నా తిరిగి వస్తే అన్నం పెట్టే భార్య, పలకరించే భార్య, మంచినీళ్ళు ఇచ్చే భార్య, టవల్ తెచ్చిచ్చే భార్య, బాత్రూంలో నీళ్లు పెట్టిచ్చే భార్య కనిపించకపోతే ఎవరికైనా బాధే ఉంటుందండి. ఎటు తిరిగి వచ్చిన పరిగెత్తుకుని వచ్చి భుజం ఎక్కి గుండెల మీద కూర్చొని ఆడుకొని ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి డాడీ మమ్మీ అని, మమ్మీ డాడీ అని బిడ్డలు కనిపించకపోతే ఎవరికైనా బాధే ఉంటుందండి, కాదనట్లేదు. అలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడే సాతానుడు వస్తాడు, బుద్ధి లేనివాడు. ఆడికి శుభలేఖ అయినక్కర్లా, ఆడికి ఫోన్ చేసి రమ్మనక్కర్లా, ఇన్విటేషన్ ఇవ్వనక్కర్లా. సిగ్గులేనివాడు ఎక్కడికైనా వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, వచ్చి నాశనం చేస్తాడు. జాగ్రత్త, దేవుని చిత్తం మీద ఆధారపడతాడు. నీకు బాధలు ఉన్నాయి లేవనట్లా, సమస్యలు ఉన్నాయి లేవనట్లా, నీ కుటుంబంలో, నీ ఒంట్లో నువ్వు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నావు, కాదనట్లా, ఉండవనట్లా. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. దేవుడు ఏమంటున్నాడు, దేవుని చిత్తం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నీ బాధలు పక్కన పెట్టు, నీ కష్టాలు పక్కన పెట్టు, నీ సమస్యలు పక్కన పెట్టు. పో, ఏ పో దగ్గర పో, దేవుని చిత్తం కనుక్కోపో, మోకాళ్ళు పో. అప్పుడు నీ సమస్యలో తప్పు చేయకుండా ఉంటావు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఈ సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నారండి వాళ్ళు? ఏమడుగుతున్నారు వాళ్ళు? మాకు ప్రభువా, మాకు యోహాను గారు వారి యొక్క శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, దానిలాగిన మాకు ఏం నేర్పించండి, మాకు ప్రార్థన నేర్పించండి. ఇలాంటి వాళ్ళు ఉంటే నిజమైన ఆశీర్వాదం అదే. ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళు పెరగాలి, ఇలాంటి వాళ్ళు అభివృద్ధి పొందాలి, ఇలాంటి వాళ్ళు సంఘాల్లో బ్రతకాలి. ఎలాంటి వాళ్ళు? ప్రార్థనా పరులు బతకాలండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. నేను ఇక్కడ 7 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మనం చదువుకున్నటువంటి ఈ 9 నుండి ముందుకు వచనాల్లో 9 నుండి దాదాపు మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో నుండి 13వ వచనం వరకు 7 విషయాలు ప్రార్థనలో దేవుడు జ్ఞాపకం చేశాడు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఏ విధంగా ప్రార్థన చేయాలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఆ 7 విషయాల్లో 3 విషయాలు దేవునికి సంబంధించినటువంటి అంశాలు. బాగా వినండి, 7 విషయాలు ఉన్నాయి అన్నాను. ఎన్నన్నాను? 7 విషయాలు ఉన్నాయి. ఆ 7 విషయాల్లో మొదటి 3 విషయాలేమో దేవునికి సంబంధించినవి, చివరి 4 విషయాలేమో మనకు సంబంధించినవి. మొదటి 3 విషయాలేమో మన ప్రభు అయినటువంటి దేవునికి సంబంధించినటువంటి విషయాలు, చివరి 4 విషయాలేమో నాకు, నీకు, మనకి, ఎవరికైనా సరే సంబంధించినటువంటి అంశాలవి. చూడండి 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఎలా మొదలు పెట్టమన్నాడు దేవుడు? పరలోకమందున్న మా తండ్రి. దేవుడు అన్నాడు,
ప్రార్థనాపరుడు, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చేయడం నాకు ఇష్టం, ప్రార్థనలో గడపాలనుకుంటున్నా, ప్రార్థనలో ఎదగాలనుకుంటున్నా అనే వ్యక్తి, విశ్వాసి, దేవుని బిడ్డ తెలుసుకొనవలసినటువంటి, నేర్చుకొనవలసినటువంటి ఒక విషయం ఉంది ఇక్కడ. 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థనాపరుడు. ఎన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలా? 2 విషయాలు. తర్వాత 7 విషయాలు నేను చెప్తాను, క్లుప్తంగా నేను చెప్తాను. ఫస్ట్, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి 13 వచనాల్లో కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అన్నటువంటి దేవుని యొక్క మాట మనం విన్న తర్వాత దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. ఇక్కడ ప్రతి ప్రార్థనా పరుడు, ప్రతి ఒక్క దేవుని బిడ్డ తెలుసుకునవలసిన రెండు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత 7 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిది ఏంటి? ఆయన యొక్క స్థానాన్ని గుర్తించాలి. ఆయన స్థానం ఏంటి? అక్కడ ఉంది. ఆయన స్థానం ఏంటి చూడండి. పరలోకమందున్న మా తండ్రి. తండ్రి. ప్రతి ప్రార్థనా పరుడు గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే ఆయన యొక్క స్థానాన్ని గుర్తించాలి. ఆయన యొక్క స్థానం. ఆయన ఏ స్థానంలో ఉన్నాడు? తండ్రి స్థానంలో ఉన్నాడు. స్థాయి మళ్ళీ చెప్తా. ఇక్కడ స్థానము, స్థాయి 2 గుర్తెరగాలి. మన మత్తయి సువార్త 6వ అధ్యాయం ఈ 9 నుండి మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగాల్లో ప్రార్థనా పరుడు మొట్టమొదటిగా గుర్తించవలసినటువంటి 2 పనుల్లో ఏంటంటే, మొదట్లో ప్రార్థనా పరుడు ఏం గుర్తించాలి? ఆయన స్థానం గుర్తించాలి. రెండవది ఆయన స్థాయి గుర్తించాలి. ఆయన యొక్క స్థాయి ఏం స్థాయి? తండ్రి స్థాయి. ఈ మాట ప్రసంగి 5లో కూడా ఈ మాట ఉంటుంది అన్నమాట. నా యొక్క దేవుని యొక్క స్థానం ఏంటి? తండ్రి స్థానం. ఇప్పుడు 2వ పాయింట్కి వద్దాం. నా దేవుని యొక్క స్థాయి ఏంటి? మొదట్లో స్థానం అన్నాను, రెండవదిగా స్థాయి అంటున్నాను. స్థాయి ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకమందున్నాడు. అది స్థాయి. ఆయన స్థానం తండ్రి స్థానం. ఆయన యొక్క స్థాయి పరలోకమందున్నాడు, ఆకాశమందున్నాడు, అక్కడున్నాడు, అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువుని నేను చూచాను. ప్రార్థనా పరుడు ప్రార్థన లోపలికి వెళ్ళబోయే ముందుగా మొదటిగా ఆయన యొక్క స్థానాన్ని గుర్తించాలి. రెండవదిగా ఆయన యొక్క స్థాయిని గుర్తించాలి. ఇది గుర్తించకపోతే మనం ప్రార్థన సరిగ్గా చేయలేం. నా దేవుడు తండ్రి స్థానంలో ఉన్నాడు. నా దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? ఆకాశంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాడు ఆయన. శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించండి ప్రభు అని అడిగినప్పుడు ఆయన ఎలా మొదలుపెట్టాడు? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అని అన్నాడు. ఆయన స్థానం, ఆయన యొక్క స్థాయి. తర్వాత ఇప్పుడు నుంచి ఒక 7 విషయాలు మొదలు పెడతాం. చూడండి 10వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. 7 విషయాలు చెప్తానన్నాడు. మొట్టమొదటి పాయింట్ ఇది. ఇప్పుడు చాలు. ఈ మొట్టమొదటి మాట ఏమిటి? నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. నేనేమన్నానంటే 7 విషయాలు ఉన్నాయి. మొదటి 3 విషయాలేమో దేవునికి సంబంధించినవి, చివరి 4 విషయాలేమో మనకు సంబంధించినటువంటి విషయాలు. అర్థమవుతున్నదా? 7 విషయాల్లో మొదటి 3 విషయాలేమో దేవునికి సంబంధించినవి, చివరి 4 విషయాలేమో దేవుని బిడ్డలకు సంబంధించినటువంటి విషయాలు. ఇప్పుడు ప్రార్థనలో ఏం చేసాము? ఆయన స్థానాన్ని గుర్తించాము. ఆయన స్థానములు ఎవరు? తండ్రి. ఆయన స్థాయి అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. తండ్రితో సమానముగా అనేటటువంటి మాట మనం చూస్తాం. గొప్ప స్థానాన్ని మనం చూస్తాం. ఇది అయిన తర్వాత ప్రభు అయినటువంటి దేవుడు తన శిష్యులతో అంటున్నాడు. మొదటి పాయింట్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా అండి?
ఏమని ఏమని మొదలు పెట్టమన్నాడు? నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. ఈ మొదటి మూడు దేవుని ఘనపరిచే పాయింట్స్ ఇవి. ఈ మొదటి మూడు పాయింట్స్ దేవునికి సంబంధించినవి. ఈ మొదటి మూడు పాయింట్స్ దేవుని ఘనపరిచేవి, దేవుణ్ణి ఘనంగా ఘనపరిచేటటువంటి మాటలు ఇవి. అంతే కదా? పాయింట్కి వచ్చేద్దాం ఇప్పుడు. దేవుడు ఏమన్నాడంటే, మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి అన్న తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. చెప్పండి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక. ఇక్కడ ఆగుదాం. 7 విషయాలు. ఇది మొదటి మాట, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక. ఆ నామము పరిశుద్ధమైనదే, ఆ నామము పవిత్రమైనదే, ఆ నామము ఘనమైనదే, ఆ నామము బలమైనదే, ఆ నామం అన్ని నామముల కన్నా పైనామమే. కానీ ప్రార్థనాపరుడు తెలుసుకునవలసిన విషయం ఏమిటంటే, తన ప్రార్థనలో ఈ 3 పాయింట్స్ దేవుని కనపరిచే పాయింట్స్ ఇవి. మొదటి 3 పాయింట్స్ దేవుని మహింపరిచేవి. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? ఈ విధంగా ప్రార్థన చేయండి అని ఏమని చెప్తున్నాడు? మొదటి పాయింట్, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. ఎక్కడ పరిశుద్ధపరచబడాలి? ఎలా పరిశుద్ధపరచబడాలి? నీ నామం పరిశుద్ధపరచబడుగాక. ఇక్కడ ప్రార్థన పరుడు తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, అక్కడెక్కడో పరిశుద్ధపరచబడాలి, ఇక్కడెక్కడో పరిశుద్ధపరచబడాలి, ఆ కొండ మీద పరిశుద్ధపరచబడాలి, కొండ కింద పరిశుద్ధపరచబడాలని కాదు. ఇక్కడ ప్రార్థనా పరుడు స్పష్టంగా క్లుప్తంగా చెప్తాను. ప్రార్థనా పరుడు యొక్క ఆకాంక్ష ఏమై ఉన్నదంటే, మన యొక్క జీవితాల్లో నుండి, మన యొక్క అనుదిన జీవితంలో నుండి దేవుని నామం ఏం చేయబడాలా? పరిశుద్ధపరచబడాలి. మన జీవితాల్లో నుండి దేవుని నామం పరిశుద్ధపరచబడాలి. మన బ్రతుకులో దేవుని నామం పరిశుద్ధపరచబడాలి. మన యొక్క అనుదిన జీవితంలో నుండి దేవుని నామం పరిశుద్ధపరచబడాలి. మనం ప్రార్థన పరులం కదా. ప్రభు మాకు ప్రార్థన నేర్పించడానికి వచ్చారు కదా. ఏ విధంగా ప్రార్థన చేయమంటే ప్రభుని దేవుని దగ్గరికి వచ్చారు కదా. దేవుడు నేర్పిస్తున్నాడండి. అత్యద్భుతమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి ఈ ప్రార్థన అంశంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొదటి పాయింట్గా నీ నామము పరిశుద్ధపరచబడుగాక. ఈ రోజున ప్రార్థనా పరుడి యొక్క ఆశ, ఆకాంక్ష ఏమై ఉండాలంటే, నాలో, నా జీవితంలో నుండి, నా బ్రతుకులో నుండి, నా తలంపుల్లో నుండి, నా ఊహల్లో నుండి, నా ఆలోచనలో నుంచి, నా మాటల్లో నుండి, నా ప్రతి ఒక్క జీవితం, ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క అణువణువులో నా దేవుని నామం నాలో నుండి ఏం చేయబడాలో? పరిశుద్ధపరచబడాలి. ఈ రోజున రెండో రోజున దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చాం మనం. దేవుడు ఎలా ప్రార్థించాలో శిష్యులకు నేర్పిస్తున్నాడు. అది మనకు కూడా వర్తిస్తుంది, మనకు కూడా నేర్పిస్తున్నాడు. మొదటి పాయింట్, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీలో పరిశుద్ధపరచబడాలా? నాలో పరిశుద్ధపరచబడాలా? ఆయనలో పరిశుద్ధపరచబడాలా? ఎవరిలో పరిశుద్ధపరచబడాలి అని అంటే, అందరిలో పరిశుద్ధపరచబడాలి. అందరి జీవితాల్లో మన దేవుడైనటువంటి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన, బలమైన, శ్రేయస్కరమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి నామం ప్రతి దినము అణువణువున మన యొక్క జీవితాల్లో నుండి ఆయన నామం ఏం చేయబడాలా? పరిశుద్ధపరచబడాలి. దేవుడు అన్నాడు, నీలో నన్ను మహింపరచుకుందును అని అన్నాడు యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో. నీలో నన్ను మహింపరచుకుంటాను, నేను నీలో నా నామాన్ని పరిశుద్ధపరచుకుంటాను. కాబట్టి నేను ఎలా ఉండాలో తెలుసా? మందసముగా ఉండాలి. దేవుణ్ణి మోసే మందసముగానే ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మోసే మందసంగా ప్రార్థన పరుడు ఉండాలి. ఎందుకోసమో తెలుసా? నా దేవుడు నా భుజాల మీద కనపడాలి. నా దేవుడు నా బ్రతుకులో కనిపించాలి. నా దేవుడు నా మాటల్లో, నా క్రియల్లో, నా తలంపుల్లో, నా ఊహల్లో కనిపించాలి.
నా హృదయం అనే మందసంలో నా దేవుడు ఉన్నాడు. అంటే ఆయనను నేను ఏం చేస్తున్నానంటే నా హృదయంలో ఉంచుకొని ఊరేగిస్తున్నాను ఆయన. నేను ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, నీ నామము పరిశుద్ధపరచబడుగాక అని ప్రార్థన చేయండి అబ్బాయి అన్నాడు దేవుడు. ఈ రోజున మన యొక్క ఆశ, మన యొక్క ఆకాంక్ష, మన యొక్క తీవ్రమైనటువంటి వాంఛ ఏమై ఉండాలో తెలుసండి ప్రార్థన పరులారా, మరి ప్రార్థన పరుడా, నీ యొక్క ఆశ ఆకాంక్ష ఏమై ఉండాలో తెలుసా? దేవా, నా యొక్క జీవితంలో నీ నామాన్ని మహిమ తెచ్చే జీవితంగా ఉంచుతా, పరిశుద్ధమైన బ్రతుకు బతికి నీ ఘనమైనటువంటి నామాన్ని ఏం చేస్తానో తెలుసా? పరిశుద్ధపరుస్తా. నా యొక్క జీవితంలో నీ నామం పరిశుద్ధపరచబడాలి. అప్పుడు నేను ఎలా ఉండాలి? అప్పుడు ప్రార్థన పరుడు ఎలా ఉండాలి? పరిశుద్ధమైన నామాన్ని ధరించుకున్నాను కదా. మరియా ఎవరిని ధరించుకుంది? గర్భాన్ని ఎవరిని ధరించుకుంది? ఎవరినమ్మా? క్రిస్మస్ వస్తుంది కదా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మరియమ్మ తల్లి ఏం చేసింది? గర్భాన ధరించింది. ఈ రోజున మనం క్రీస్తుని ధరించుకున్నాం. అర్థమైందా ఈ మాట? మరియా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని శారీరకంగా గర్భమును ధరించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మోసింది 9 నెలలు. ఈ రోజున 9 నెలలు కాదండి, మన జీవితాంతం మోయాలి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని. మనం జీవితాంతం మన బ్రతుకులో మోయాలి. మరియా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఒక 9 నెలలు మోసిందేమో, 9 నెలలు శారీరకంగా గర్భంలో మోసి కనిందేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ప్రార్థన పరుడు, ప్రార్థన చేయాలనే ఆశ, తీవ్రత, కోరిక, ఆకాంక్ష కలిగినటువంటి వాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని జీవితాంతం మోయాలి. ఈ 9 నెలలు కాదండి. చెప్పే నేను కానివ్వండి, వినే మీరు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం జీవితాంతం మనము మోయాలి. ఏనంటే నీ నామం పరిశుద్ధపరచబడుగాక. ప్రభువా, దానికి బాధ్యుడిని నేనే. దేవునికి మహిమ తేవాలన్నా నీవే, అన్యజనుల మధ్య దేవుని నామం అపకీర్తి పాలవ్వాలన్నా నువ్వే. నేనే బాధ్యుడిని, నువ్వే బాధ్యురాలివి, నువ్వే బాధ్యుడివి. కాబట్టి దేవుని బిడ్డలారా, సంగమా, మొదటి పాయింట్లో మనం ఉన్నాం. నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నాయనా, నాలో నీ నామం పరిశుద్ధపరచబడు. నీవు నాయనా, నిన్ను మోసే గాడిదలాగా నన్ను ఉంచునైనా. మరియ తల్లి 9 నెలలు శారీరకంగా నిన్ను మోసిందేమో ప్రభువా, నేను జీవితాంతం మొయ్యాల్సిన బాధ్యత నాకుంది. నా భుజాల మీద మొయ్యాల్సిన బాధ్యత నాకుంది. పాడబడతాం కదా, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి. ఏం మోస్తున్నా నేను? సిలువను మోయటం అంటే సంవత్సరానికి ఒకసారి పండగ పుట్టినది భుజాన్ని పెట్టుకుని ఊరేగటం కాదు. దాని అర్థం అది కాదు. సిలువను మోయడం అంటే క్రీస్తును మన భుజాల మీద, మన బ్రతుకుల్లో, మన తలంపుల్లో మోయడం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్క ప్రార్థనా పరుడు నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, నాలో నుండి, నా బ్రతుకులో నుండి, నా తలంపుల్లో నుండి, నా ఊహల్లో నుండి, నా ఆలోచనలో నుండి నా దేవుడు పరిశుద్ధపరచబడాలి. నా వల్ల దేవుడు పరిశుద్ధపరచబడాలి, కానీ నా వల్ల దేవుడు అపకీర్తి పాలవ్వకూడదు. ప్రార్థనా పరుడు నేర్చుకోవలసిన నెంబర్ 1 పాయింట్. దేవుడు నీ వల్ల పరిశుద్ధపరచబడుతున్నాడా? దేవుడు నా వల్ల పరిశుద్ధపరచబడుతున్నాడా? ఎవరైతే చెప్పే నేను కావచ్చు, వినే మీరు కావచ్చు, మన బ్రతుకుల్లో దేవుడు పరిశుద్ధపరచబడుతున్నాడా? పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడడు. మనలో దేవుడున్నాడు, మనలో దేవుడి నివాసం ఉంటున్నాడు. ప్రతి ప్రార్థన పరుడు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, నా యొక్క జీవితములో నుండి నా దేవుడు పరిశుద్ధపరచబడాలి, నా దేవుడు మహింపరచబడాలి, నా దేవునికి నా యొక్క జీవితంలో మహిమ రావాలి. మహిమ తెచ్చే బిడ్డగా నేను ఉండాలి, మహిమ తెచ్చే కుమారుడిగా నేను ఉండాలి, మహిమ తెచ్చే కుమార్తెగా నేను ఉండాలి. నా వల్ల దేవునికి మహిమేనా? నా వల్ల దేవుని నామం పరిశుద్ధపరచబడుతుందా? అసలు నాకు పరిశుద్ధత ఉందా? నేను పవిత్రుడనేనా? నేను పరిశుద్ధుడనేనా? నా దేవునికి నా వల్ల మహిమ రాకపోగా
పరిశుద్ధపరచబడకపోగా నా యొక్క జీవితంలో అపకీర్తికి కారణమవుతున్నాను. నేను దేవుని నామాన్ని దూషణకు కారకురాలను అవుతున్నాను, కారకుడును అవుతున్నాను అంటే మనల్ని మనం పరిశీలించుకోవద్దా? ప్రార్థనకి వెళ్ళబోయే ముందుగా నీ నామము పరిశుద్ధపరచబడుగాక. ఎక్కడ పరిశుద్ధపరచబడాలని నేర్చుకున్నాం ఈ పాయింట్లో? మన జీవితంలో, మన తలంపుల్లో, మన ఊహల్లో, మన తలంపుల్లో, అణువున అడుగడుగున ప్రతి అడుగున మన యొక్క జీవితంలో దేవుని నామం ఏం చేయబడాలా? పరిశుద్ధపరచబడాలి. మన యొక్క జీవితమే ఒక మందసంగా ఉండాలండి. మన ఇల్లే దేవునికి ఒక మందసంగా ఉండాలి. ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకోసమో తెలుసా? పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మన భుజాల మీద మోస్తున్నాం, మన హృదయంలో మోస్తున్నామని అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రార్థన పరుడా, దేవుని బిడ్డ, నువ్వెంత ఖచ్చితంగా ఉండాలో. అర్థమవుతున్నదా ఈ మాట? నేను ఎవరిని మోస్తున్నా? నేను నా దేవుణ్ణి మోస్తున్నాను. మరియా 9 నెలలు మోసిందేమో శారీరకంగా, కానీ నాది 9 నెలలతో పోయేది కాదు, 9 సంవత్సరాలతో పోయేది కాదు. నా కంఠములో ప్రాణం ఉన్నంత వరకు, దేవుడు నన్ను ఈ భూమి మీద ఉంచినంత వరకు, దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకు చివరి శ్వాస వరకు, చివరి క్షణం వరకు నా దేవుని నేను మోయాలి. పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధతతో జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి, శ్రేష్టమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించాలి. ప్రార్థన పరుడు, అప్పుడు దేవునికి మహిమ. నేనేమన్నాను? 7 విషయాలు చెప్తానన్నాను. మొదటి 3 విషయాలు దేవునికి సంబంధించినవి, మన విషయాలు 4 ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇప్పుడు దేవునికి మహిమ తెచ్చే పనులు చేయాలి మనం, దేవుని కీర్తి పెంచాలి మనం, అంతే కదా. ఆయన యొక్క స్థానం ఏంటి? తండ్రి స్థానం. ఆయన యొక్క స్థాయి ఏంటి? అత్యున్నతమైనటువంటి స్థానం. అందుకే మనం మొట్టమొదటిగా నేర్చుకుంటున్నాము, మన బ్రతుకుల్లో, మన యొక్క జీవితాల్లో అనుదినము అడుగడుగున అణువడుగున ప్రతి సందర్భంలో దేవునికి మహిమ తెచ్చే బిడ్డలముగా దేవుని నామాన్ని మన జీవితంలో పరిశుద్ధపరచబడేటటువంటి బిడ్డలముగా మనం ఉండాలండి. మందసాలుగా మనం జీవించాలి. అది మొదటి పాయింట్. రెండవది 10వ వచనం తర్వాత మాట, నీ రాజ్యము వచ్చుగాక. చాలు, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక. దేవుడు అంటున్నాడండి, శిష్యులతో మాట్లాడుతున్నాడండి, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. మొదటి పాయింట్ ఏమన్నాడు? నీ నామము పరిశుద్ధపరచబడుగాక. చాలా విషయాలు మనం అక్కడ నేర్చుకున్నా, మళ్ళీ రిపీట్ చేయను నేను. రెండో విషయం ఏం చెప్తున్నాడు దేవుడు? నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక. రాజ్యం అంటే ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని ఒక రాజ్యంగా చేసుకున్నాడంట. మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడు? మనల్ని ఒక రాజ్యముగా చేసుకున్నాడు మనల్ని. ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి విషయాలు ఏమిటంటే, దేవుని యొక్క రాజ్యము మనలో స్థాపించబడాలి. మనము దేవునికి ఒక రాజ్యంగా మనం ఉండాలి. ఆయన రాజ్యం విస్తరించాలి. అంటే విస్తరించడం అంటే నేనొక రాజ్యం, మీరొక రాజ్యం, మీరొక రాజ్యం, మీరొక రాజ్యం. ఇవన్నీ ఎవరి రాజ్యం? ఇదంతా దేవుని యొక్క రాజ్యం. దేవుని యొక్క రాజ్యం మన హృదయంలో ప్రతిష్ఠించబడాలి, స్థాపించబడాలి, కట్టబడాలి, రూపించబడాలి. దాన్ని చేసేవాడు ప్రభు అయినటువంటి దేవుడే. మీ హృదయంలోను ప్రభువుకు ప్రతిష్ఠించుకొనుడి అనే మాట ఏమనుకున్నారు? దేవుడే మనలో ఒక రాజ్యముగా స్థాపించాడు. మన హృదయాలను ఆయనకు రాజ్యంగా మలుచుకున్నాడు. ఆయన రాజ్యం విస్తరించాలంటే అర్థం ఏంటంటే అనేక మంది రక్షించబడాలి, అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి. ప్రతి ఒక్క హృదయం, 1 హృదయం, 2 హృదయాలు, 3 హృదయాలు, 100, 1000, 1000, 1,00,000, కోట్లు, ఇవంతా కూడా ఏమిటంటే ప్రతి ఒక్క హృదయంలో దేవుని రాజ్యం ప్రతిష్ఠించబడాలా, దేవుని రాజ్యం స్థాపించబడాలి. దేవుని రాజ్యం, దేవుని యొక్క రాజ్యం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో దేవుని యొక్క రాజ్యం స్థాపించబడాలి. మనం ఒక రాజ్యం అండి, మన ఇంట్లో
భర్తలను రాజ్యంగా చేసుకున్నాడు, బిడ్డలను రాజ్యంగా చేసుకున్నాడు. మన కుటుంబం ఒక రాజ్యం దేవునికి. మనం ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నాలో నీ రాజ్యమును స్థాపించు. నేను ఒక రాజ్యంగా నీ కోసం ఉండాలి. దానికి ప్రభువు నీవే, పరిపాలకుడు నీవే, పాలించేది నీవే, పరిపాలించేది నీవే. నా యొక్క జీవితంలో నీ రాజ్యము వచ్చుగాక. మొట్టమొదటి పాయింట్ ఏం నేర్చుకున్నాం? నాలో నీ నామం పరిశుద్ధపరచబడుగాక. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటంటే ఏం నేర్చుకుంటున్నాం? నాలో నీ రాజ్యము వచ్చుగాక. నాలో నీ రాజ్యం వచ్చుగాక. నేనే మీకు ఒక రాజ్యముగా ఉందునుగాక. అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఏమంటారో తెలుసా అండి? బాగా వినండి. రే, నా ఆశలని నువ్వేరా, మిమ్మల్ని చూసుకుంటేనే బతుకుతున్నానురా, నా సంపద మీరేరా, నా రాజ్యం మీరే, నా ప్రపంచం మీరే అంటారు. ఈ మాట అంటారు, గుర్తుందా? నా ప్రపంచం మీరేరా, మీరే నా ప్రపంచం, మీరే నా ఆస్తి, మీరే నా దీవెనలు, మీరే నా ఆశీర్వాదాలు, మీరే నా 2 కళ్ళు, మీరే నా ప్రపంచం. ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నా బిడ్డలారా, మీరే నా ప్రపంచం, మీరే నా రాజ్యం. దేవుని రాజ్యం ఎవరు? నువ్వు నేను, మనమే దేవుని యొక్క రాజ్యం. అందుకే మనకు హృదయాల్లో దేవుని యొక్క రాజ్యం స్థిరపరచబడాలి, ప్రతిష్ఠించబడాలి. మనము దేవునికి ఒక రాజ్యంగా ఉండాలి. ప్రార్థనలో రెండవదిగా నేర్చుకునేది అది ఏంటది? ప్రభువా, నాలో నీ రాజ్యమును స్థాపించినైనా. మా పిల్లల జీవితాల్లో కూడా మీరు పరిపాలకుడిగా ఉండాలి ప్రభువా. నా భర్త జీవితంలో, లేకపోతే నా భార్య జీవితంలో, లేకపోతే మా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది యొక్క జీవితాలు మీకు ఒక రాజ్యముగా ఉండునుగాక ప్రభువా. ఆయన రాజ్యమేనా, సాతాను రాజ్యమా? 2 రాజ్యాలు ఉంటాయి. దేవుని రాజ్యం ఉంటుంది, సాతాను రాజ్యం ఉంటుంది. మనది ఏది రాజ్యం? మన రాజు ఎవరు? మన పాలకుడు ఎవరు? మన పరిపాలకుడు ఎవరు? మన రథసారథి ఎవరు? మన నడిపించే నాయకుడు ఎవరు? ఎవరి రాజ్యంలో ఉన్నాం? ఎవరి పరిపాలనలో బ్రతుకుతున్నాం? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. 2 కీర్తనలో ఉంటుంది. ఆయన ప్రభుత్వానికి లోబడుడి. గతంలో పూర్వంలో సామాన్యులు రాజుగారి చేయి పట్టుకుని ముద్దు పెట్టుకునేవాడు. దాని అర్థం ఏంటంటే నీ రాజ్యానికి, నీ ప్రభుత్వానికి, నీ పాలనకు నేను విధేయత చూపిస్తున్నానని. అంతే కదా? కుమారుని ముద్దు పెట్టుకునడి అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాలనకు, పరిపాలనకు, ఆయన ప్రభుత్వానికి లోబడి బ్రతకాలి మనం. ఏమండి, మనల్ని తనకు రాజ్యంగా చేసుకున్నాడు. మన యొక్క జీవితాలు, మన కుటుంబ జీవితాలు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, మన కుటుంబంలో ఎవరైనా ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. మన యొక్క జీవితాలు దేవునికి ఒక రాజ్యముగా ఉండాలి. మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, మొట్టమొదటి మాట ఏమిటి? ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభువా, నాలో నీ నామము పరిశుద్ధపరచబడాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటి? నాలో నీ రాజ్యము వచ్చుగాక. నేను రాజ్యముగా ఉండాలి ప్రభువా. ఉంటాను ప్రభువా, ఉండాలి ప్రభువా. ఒక పట్టుదల ఉందా? ఇవండి ప్రార్థన అంశాలు. కోడి, కుక్క, నక్క, మేక తర్వాత సంగతి, పెద్ద మ్యాటర్ ఏం కాదు, పెద్ద విషయం ఏం కాదు. అసలైనటువంటి ప్రార్థన అంశాలు ఇవి. యేసు ప్రభువు 7 విషయాల గురించి చెప్తున్నాడు, శిష్యులకు నేర్పిస్తున్నాడు. దాంట్లో మొదటి మాట నీ నామం పరిశుద్ధపరచబడుగాక. రెండవ మాట నీ రాజ్యము వచ్చుగాక. ప్రతి హృదయంలో దేవుని యొక్క రాజ్యం స్థిరపరచబడాలి. నిన్ను ఒక రాజ్యంగా చేశాడుగా దేవుడు, నువ్వు విస్తరించాలి. నన్ను ఒక రాజ్యంగా చేశాడుగా దేవుడు, విస్తరించాలి. ఇప్పుడు ఇదివరకు రాజులు ఏం చేశారంటే తమ రాజ్యాలను విస్తరింపజేసుకున్నారండి. అలెగ్జాండర్, గొప్ప అలెగ్జాండర్ ఏం చేశాడు? తన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేశాడండి. ఇప్పుడు నీకున్న ఎకరం పొలాన్ని నీ టార్గెట్ ఏంటంటే 10 ఎకరాలు చేయాలి. నీకున్న బంగారాన్ని కొద్దిగా ఎక్కువ చేసుకోవాలి, నీకున్న డబ్బును కొద్దిగా ఎక్కువ చేసుకోవాలి అనే ఆలోచన, ఆశ కొంతమందికి ఉంటుంది. దేవుని యొక్క ఆశ ఏంటంటే నిన్ను తన రాజ్యంగా చేసుకున్నాడు. నువ్వు ఏం చేయాలంటే ఇంకా కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించి ఆ రాజ్యాన్ని విస్తరింపచేయాలి, ఆ రాజ్యాన్ని విస్తరింపచేయాలి. అంతే కదా? దేవుని యొక్క రాజ్యం పెరగాలి.
నీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించే నువ్వు పట్టించుకోవాలి, ఇంక పక్కన వాళ్ళ గురించి ఏం పట్టించుకుంటాను? నీ ఇంట్లో మారు మనసు లేని వాళ్ళ గురించే నువ్వు సరిగ్గా చెప్పావు. ఎందుకోసం అంటే నీ మాట ఆయన ఎండ కాబట్టి, నీ బుద్ధి ఆయనకి తెలుసు కాబట్టి, నీ ప్రవర్తన ఆయనకి తెలుసు కాబట్టి, నీ తీరు ఆయనకి తెలుసు కాబట్టి. దేవుడు నన్ను ఒక రాజ్యంగా చేసుకున్నాడు. ఈ రాజ్యం విస్తరించబడాలి, ఈ హృదయాలు విస్తరించబడాలి, సంఘం పెరగాలి, సంఘం అభివృద్ధి పొందాలి. ఈ విస్తరణ గురించి, ఈ విస్తరించడానికి గురించి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా? దేవుని యొక్క రాజ్యం ప్రతి ఒక్క హృదయంలో స్థిరపరచబడాలి, విస్తరించాలి, అనేకులు ప్రభు దగ్గరికి రావాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ప్రభు బలలో పాలు పంపులు పొంది వాళ్ళు జీవించాలి. దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవలసింది అది, నీ రాజ్యము వచ్చుగాక. ప్రభు, నేనే ఒక రాజ్యంగా ఉంటానైనా, నీ పరిపాలనకి నేను లోపడతాను ప్రభు, నీ ప్రభుత్వానికి నేను లోపడతాను ఆయన. ప్రార్థనలు 7. నేను నీకు లోపడకుండా బ్రతుకుతున్నాను నాయనా, నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నా, నువ్వు రక్తం ఇచ్చి సంపాదించి కొనుక్కున్నావు, నా కోసం ప్రాణం పెట్టావు, బాగానే ఉంది, కానీ నా బ్రతికే, నా తీరే బాగలేదు ప్రభు, నా జీవితం బాగలేదు ప్రభు, నీ ప్రభుత్వానికి నేను లోబడలేకుండా పోతున్నాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని రెండో విషయం జ్ఞాపకం చేసుకో. మూడవది, తర్వాత మాట ఏముంది అక్కడ? నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ప్రభు అయినటువంటి దేవుడు నేర్పిస్తున్నటువంటి మూడవ మాట ఏమిటంటే, చెప్తున్నటువంటి మూడవ మాట ఏమిటంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ 3 ఇంతటితో దేవునికి సంబంధించినటువంటి ఆ పాయింట్స్, ప్రార్థన పాయింట్స్ అయిపోతున్నాయి. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి విషయం ఏమిటంటే, ప్రభువా దేవ, నాలో నీ చిత్తము జరుగును గాక, నాలో నీ చిత్తము జరుగును గాక, నీ ఇష్టము జరుగును గాక. గలతీ 2:20 పౌలు గారు అంటాడు, ఇక నువ్వు జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మరి ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితం ఎవరిది? ఎక్కడి నుండి? దేవునిది. దేవుడున్నాడు. ఇదివరకు ఏదో అయిపోయింది, ఇదివరకు నా ఇచ్చ వచ్చినట్లు జీవించాను, నా ఇష్టం వచ్చినట్లు జీవించాను, నా చిత్తానుసారంగా నడిచాను. ఇప్పుడు అవన్నీ లే. ఇప్పుడు అట్లా చేయడానికి లేదు, ఇప్పుడు అలా నడవడానికి లేదు, ఇప్పుడు అలా మాట్లాడటానికి లేదు. ప్రార్థనా పరుడు యొక్క 3వ ఆశ, ఆకాంక్ష ఏమై ఉండాలంటే, ప్రభువా నీ చిత్తము నాలో జరగాలి. నా ఇష్టాలు తీసివేస్తున్నాను, నా యొక్క ఇష్టాలు తీసివేయి, కాల్చివేయి. నా ఆశ, నా అహం, ఇవన్నీ తీసివేయండి ప్రభువా. నీ చిత్తానికి లోబడే మనసు నాకు దయచేయనైనా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రార్థనలో ఒక మాట అన్నాడు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని అన్నాడు. శిలువ మరణాన్ని గురించి పొందబోతున్నాడు, శ్రమలు పొందబోతున్నాడు. ఆ ప్రార్థనలో ఒక మాట వాడతాడు, ప్రభా నా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్తమైతే గిన్నె తీసివేయి, అయినా నా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ ఇష్టమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన అండి. దేవుని చిత్తాలు మన యొక్క జీవితాలు జరుగుతున్నాయా? ప్రార్థన పరుడా, ప్రార్థన చేయడానికి వచ్చే బాగానే ఉంది, సంతోషం, ఆనందం, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నా బ్రతుకులో ఉంటున్నానా? దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రియమైనటువంటి కుమారుడిగా నేను ఉంటున్నానా? ప్రియమైనటువంటి కుమార్తెగా నేను ఉంటున్నానా? దేవుని చిత్తం పరలోకమందు దేవుని చిత్తం నెరవేరుతుంది. ప్రతి ఒక్కళ్ళు దేవుని మాట వింటారు, కానీ భూమి మీద కూడా, నాలో కూడా, నా జీవితంలో కూడా ప్రభువా నీ చిత్తానికి నేను శిరస్సు వంచే కృపను నాకు దయచేయి. సమూయేలు, తండ్రి నీ దాసుడు ఆలకించుచున్నాడయ్యా, ఆజ్ఞయిమ్మయ్యా, ఏం చేయమంటావు ప్రభువా? యెషయా గారు 6వ అధ్యాయంలో అంటాడు, నేనున్నాను, నన్ను పంపయ్యా. శిష్యులేసు ప్రభు దగ్గరికి వచ్చారండి, మాకు ప్రార్థన నేర్పించండి అయ్యా, మాకు ప్రార్థన నేర్పించండి అయ్యా, మాకు ప్రార్థన చేయాలని ఆశ ఉందయ్యా,
మాకు మోకాళ్ళు వంచాలని ఆశ ఉందయ్యా. ఈరోజు నీకు ఈ ఆశ ఉందండి? నీకు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఆశ మీకుందా? ప్రార్థన చేయాలనే ఆశ ఉందా? చచ్చిపోయిందా? ప్రార్థన చేయాలనేటువంటి కోరిక ఉందా? చచ్చిపోయిందా? కుదిరినప్పుడైనా, అన్నీ కలిసి వచ్చినప్పుడైనా, అన్నీ బాగున్నప్పుడైనా మోకాళ్ళు వంచుతాం, ఏడుస్తాం, రోధిస్తాం. ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేసేటప్పుడు, ఒక జబ్బు గల వ్యక్తి గురించి ప్రార్థన చేసేటప్పుడు ఆ జబ్బు నాకే ఉందన్నట్లు అన్నంతగా ప్రార్థించాలంట విశ్వాసి. ఆ నొప్పితో, ఆ బాధతో, ఆ వేదనతో ప్రార్థించాలి. ఏమండి, ఈ భారం మనకుందా? దేవుని చిత్తం మన యొక్క జీవితాల్లో నెరవేరుతుందా? దేవుని చిత్తం, దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్యం పక్కన పెట్టిపోతున్నాం. మనం పక్కన పెట్టి బయట నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అంతేనా? దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నా దేవుడు ఏమంటున్నాడు? వాక్యం ఏమంటుంది? వాక్యంలో ఒక మాట ఉందండి, నా దేవుని యొక్క చిత్తాన్ని, నా యొక్క దేవుని యొక్క మాటను నా స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచే నేను. ఏం చేయమంటావు ప్రభా? పౌలా సౌలుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడి దమస్కు మార్గంలో సౌలును పౌలుగా మారిస్తే అతడు పొందబోయే శ్రమలను నేను అతనికి చూపెడతానన్నాడు దేవుడు. పెద్ద స్క్రీన్ మీద ముందే ఇట్లాంటి శ్రమలు ఉంటాయి, ఇట్లాంటి శ్రమలు ఉంటాయి. అయినా ఇష్టమే ప్రభు అన్నాడు పౌలు. అవునా కదా? శ్రమలకు ఇష్టపడ్డాడు, దేవుని యొక్క చిత్తానికి ఇష్టపడ్డాడు. ఎన్ని శ్రమలైనా నేను ఎదుర్కొంటా ప్రభా, నీ కోసం ఎంతైనా నేను చేయగలను ప్రభా అని దేవుని చిత్తానికి లోబడ్డాడు. దావీదు గారు, మోషే గారు, దేవుని యొక్క భక్తులు, బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు దేవుని యొక్క చిత్తానికి లోబడి బ్రతికేరండి. తినమంటే తిన్నారు, వద్దంటే మానేరు. పెళ్లి చేసుకోమంటే చేసుకున్నారు, చేసుకోవద్దంటే చేసుకోవాలి. దేవుని యొక్క ఇష్టం ఏంటి నా యొక్క జీవితంలో? ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. దేవుడు మన యొక్క జీవితాల్లో కొన్ని చిత్తాలు కలిగి ఉన్నారు, కొన్ని ఇష్టాలు కలిగి ఉంటాడు. మన బిడ్డల ఎడలో మనం ఈ ఉద్యోగం చేయాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఈ అబ్బాయి అయితే బాగుంటాడు, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, మా అమ్మాయికి అలాంటి అబ్బాయి అయితే బాగుంటాడు, మా అబ్బాయికి అలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది, ఇలాంటి ఇల్లు కడితే బాగుంటుంది. కొన్ని ఇష్టాలు ఉంటాయా లేవా? ఉంటాయా లేవా? ఉంటాయి. మరి మన ఎడలో కూడా పరలోకపు తండ్రి, ఆయన యొక్క స్థానాన్ని గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ మన పరలోకపు తండ్రి మన ఎడలో కూడా ఏం కలిగి ఉన్నాడు? ఒక చిత్తం, ఒక ఇష్టం, ఒక ఉద్దేశం, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం మూడవదిగా, తండ్రి నాలో నీ చిత్తము జరుగునుగాక. నా భర్త జీవితంలో, నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా కుటుంబ జీవితంలో మీ చిత్తమే జరుగునుగాక, మీ ఇష్టమే జరుగునుగాక. ప్రభువా ఏమంటావు? దావీదు యొక్క భార్యలను, బిడ్డలను, ఊరి వారిని కట్టగట్టుకొని, ఊరిని కాల్చి శత్రువు కప్పుకొని పోయాడండి. ఆ పొజిషన్లో మనం ఉంటే, భార్యలు, బిడ్డలు, ఊరి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ప్రియులు, ప్రియమైన వారు, ఆత్మీయులు అందరినీ శత్రువు కట్టగట్టుకుని పోతే మనకి వెంటనే రోషం వచ్చి బండి కూడా దిగకుండా, లోపల కూడా రాకుండా, బట్టలు కూడా మార్చుకోకుండా, కత్తి నూరి, పలుగు పట్టుకొని, కర్ర పట్టుకొని శత్రువు మీద యుద్ధానికి వెళ్తాం. అవునా కదా? కానీ దావీదు ఏం చేశాడో తెలుసా అండి? దేవుని యొక్క చిత్తం ఏంటి? యాజకుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమంటున్నాడు, యుద్ధానికి వెళ్ళమంటున్నాడా, వద్దంటున్నాడా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి? బాధ ఉంది కాదనట్లా. ఇప్పుడు భార్యలను పట్టుకొని పోయారు, బిడ్డలను పట్టుకొని పోయారు, ఆత్మీయులను పట్టుకొని పోయారు, అందరినీ కట్టుకొని పోయాడు శత్రువు. బాధ ఉంది కాదనట్లా. సాతానుడు ఏం చేస్తాడంటే, నువ్వు బాధలో ఉన్నప్పుడే బోలెడైన ఆలోచనలు ఇస్తాడు నీకు. ఇప్పుడు ఆ ఇనుము బాగా ఎర్రగా కాగినప్పుడు ఒక దెబ్బ వేస్తే ఈజీగా ఏమవుతుంది? అది సాగుద్ది. ఇప్పుడు మనం కాక మీద ఉన్నాం. మనం ఏం కాక? శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇంట్లో సమస్యలు, ఒంట్లో సమస్యలు, వీధిలో సమస్యలు, సంఘంలో సమస్యలు, సమాజంలో సమస్యలు. ఇట్లాంటి సమస్యల్లో మనం ఎర్రగా ఏమైపోయాం? ఎమ్మక్కలాగా కాలిపోతున్నాం. సాతానుడు ఒక మలాడు పట్టుకొని వస్తాడు, ఒక సుత్తి పట్టుకొని వస్తాడు, తెచ్చి ఒక దెబ్బ వేస్తాడు. అప్పుడు మనం ఈజీగా ఏమైపోతాం? సాగిపోతాం. సాతానుడు కొన్నిసార్లు సందు చూసి, కీలు చూసి వాతేస్తామంట. చూశారా?
సాతాను వేడి చేస్తుంటాడు. నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, కుటుంబంలో సమస్యలు, ఇంట్లో సమస్యలు, సంఘంలో ఇట్లాంటి సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పుడు సాతానుడు చెవిలో మాట్లాడుతుంటాడు. నీ దేవుడు నీకేం చేశాడు? నీ ప్రార్థన ఏమైంది? నువ్వు కానుక ఇచ్చావుగా, నువ్వు దశమభాగం ఇచ్చావుగా, నీకు దేవుడు ఎందుకు చేయలేదంట, నువ్వంటే ఇష్టం లేదు తెలుసా? నీ దేవుడిని డబ్బులు తీసుకున్నాడు కానీ నిన్ను కోరుకోవట్లేదు, నిన్ను ఇష్టపడట్లేదని చెడు గురుగులన్నీ వితిపోతాడు ఈ గోధుమలో. దావీదు ఏం చేశాడంటే సమస్యల్లో, శ్రమల్లో మనస్సు నిలుపుకొని దేవుని దగ్గర, దేవుని చిత్తం మీద ఆధారపడ్డాడండి ఆయన. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వెళ్ళు దావీదు, నువ్వు వాళ్ళని తరుము, నీ యుద్ధానికి వెళ్ళు, నీ వారిని అందరినీ నువ్వు దక్కించుకుంటావు. అద్భుతమైనటువంటి మాట అండి. నీ వారిని అందరూ నువ్వేం చేసుకుంటావు? దక్కించుకుంటావు. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో మనం పోగొట్టుకున్నామని మనం సాధించుదాము గాక. మన బిడ్డల యొక్క రక్షణార్థమై మన బిడ్డలను ప్రభువులు సంపాదించుకుందాము గాక. మారు మనసులైనటువంటి భర్తలను సంపాదించుకుందాము గాక. మారు మనసులైనటువంటి భార్యలను ప్రార్థనలో సంపాదించుకుందాము గాక. అనేక మందిని ప్రార్థనలో ప్రభు దగ్గరకు మనం సంపాదించుకుందాము గాక. దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. ప్రభు యొక్క చిత్తం ఏదో, ప్రభు యొక్క ఉద్దేశాలు ఏంటో, నీ జీవితంలో దేవుడు కలిగినటువంటి ప్రణాళికలు ఏంటో నువ్వు ప్రార్థనలో కనిపెట్టు. దావీదు అదే నేర్పించాడు. దేవుని చిత్తం కోసం చూస్తున్నాడు. కోపం ఉంది, బాధ ఉంది, పళ్ళు ఎంతగా ఏడ్చారంటే స్త్రీల కంటే మిక్కిలిగా ఏడ్చారు. ఇంటికి వస్తే డాడీ అని పరిగెత్తుకుని వచ్చే బిడ్డలు కనిపించకపోతే, ఏమండి ప్రయాణం బాగా జరిగిందని ఒక చిమ్ముడు మంచినీళ్ళు తెచ్చిచ్చే భార్య లేకపోతే, అర్థమవుతుందా ఈ మాట? అర్థమవుతుందా? రోజు ఆ చిన్న కూతురు, ముద్దుల కూతురు పరిగెత్తుకొని వచ్చి చెంగున దూకి నాన్నగారి గుండెల మీద ఎక్కి కూర్చుంటే, అలాంటి వాళ్ళు ఈ రోజున లేకపోతే, కనిపించకపోతే ఎవరికైనా బాధే. ఎటన్నా తిరిగి వస్తే అన్నం పెట్టే భార్య, పలకరించే భార్య, మంచినీళ్ళు ఇచ్చే భార్య, టవల్ తెచ్చిచ్చే భార్య, బాత్రూంలో నీళ్లు పెట్టిచ్చే భార్య కనిపించకపోతే ఎవరికైనా బాధే ఉంటుందండి. ఎటు తిరిగి వచ్చిన పరిగెత్తుకొని వచ్చి భుజం ఎక్కి గుండెల మీద కూర్చొని ఆడుకొని ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి డాడీ మమ్మీ డాడీ అని బిడ్డలు కనిపించకపోతే ఎవరికైనా బాధే ఉంటుందండి, కాదనట్లేదు. అలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడే సాతానుడు వస్తాడు, బుద్ధి లేనోడు. ఆడికి శుభలేఖ అయినక్కర్లా, ఆడికి ఫోన్ చేసి రమ్మనక్కర్లా, ఇన్విటేషన్ ఇవ్వనక్కర్లా. సిగ్గులేనోడు ఎక్కడికైనా వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, వచ్చి నాశనం చేస్తాడు. జాగ్రత్త, దేవుని చిత్తం మీద ఆధారపడతాడు. నీకు బాధలు ఉన్నాయి లేవనట్లా, సమస్యలు ఉన్నాయి లేవనట్లా, నీ కుటుంబంలో, నీ ఒంట్లో నువ్వు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నావు, కాదనట్లా, ఉండవనట్లా. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసుకో, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకో. అదే మూడవది, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి మీద. అంటే నాలో కూడా ప్రభువా నీ చిత్తము జరగాలి, నీ చిత్తాన్ని నేను లోబడతా. నువ్వేమంటున్నావు? ఆయన అట్లా అన్నాడు, ఈయన ఎట్లా అన్నాడు, ఆమె అట్లా, ఏమి ఎట్లా, ఇవన్నీ పక్కన పడేసేయండి, కట్టగట్టుకొని పడేసేయండి. దేవుడు ఏమంటున్నాడు? దేవుని చిత్తం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి? నీ బాధలు పక్కన పెట్టు, నీ కష్టాలు పక్కన పెట్టు, నీ సమస్యలు పక్కన పెట్టు. పో, ఏ పో దగ్గర పో, దేవుని చిత్తం కనుక్కోపో, మోకాళ్ళు పో. అప్పుడు నీ సమస్యలో తప్పు చేయకుండా ఉంటావు. కాబట్టి నీ చిత్తము ప్రభా నాలో జరుగునుగాక, మా కుటుంబాల్లో జరుగునుగాక, నా బిడ్డల్లో జరుగునుగాక ప్రభాని మనం ప్రార్థన చేయవలసినటువంటి వాళ్ళమైనా లోబడదామా దేవునికి. ఈ మూడు దేవునికి సంబంధించినవి. మొట్టమొదటిది చెప్పాలి, నీ నామము పరిశుద్ధపరచబడుగా. కంటే నా జీవితంలో, నా బ్రతుకులో ప్రతి అంగులో, ప్రతి అడుగడుగు, ప్రతి అణువణువు ప్రభువా నీకు మహిమ తెచ్చే, నీ నామాన్ని పరిశుద్ధపరిచే బిడ్డగా నేను ఉండాలి. రెండవది, నీ రాజ్యము వచ్చుగా. నేను ఒక రాజ్యము, నా బిడ్డలకు ఒక రాజ్యం, భార్యాభర్తలుగా రాజ్యం, సంఘంగా, కుటుంబాలుగా మనం ఒక రాజ్యముగా దేవుని సన్నిధిలో మనం ఉండవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. మూడవది ఏమనుకున్నాం? నీ చిత్తము ప్రభువా
నాలో జరగాలి నాయనా. నీ చిత్తం లేకుండా, నీకు లోబడకుండా నేను సర్వనాశనం అయిపోయాను, నా బిడ్డలు సర్వనాశనం అయిపోయాను, నా భర్త సర్వనాశనం అయిపోయాడు, నేను కూడా అప్పుడప్పుడు పక్కదో పడుతున్నాను ప్రభా, నీ చిత్తం తెలుసుకోవట్లేదు ప్రభా అని మనం ఏడవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఇప్పుడు చివరి ఆ 4 విషయాలు మనకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ పై మూడు మనం చేస్తే దేవుడు మహింపరచబడతాడు, దేవుడికి మహిమ వస్తుంది, దేవుడు గణపరచబడతాడు, దేవుడు ఏం చేయబడతాడంటే పొగడబడతాడు, కొనియాడబడతాడు మనలో నుండి. చివరి ఆ 4 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. చూడండి తర్వాత మాట, మా 11వ వచనం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. 4 విషయాలు చెప్తాను మన గురించి, దేవుని బిడ్డల గురించి. ఆయన పోషించే దేవుడు. ఏం చేసే దేవుడు అండి? ఆయన పోషించే దేవుడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అంటే ఇక్కడ చాలా అర్థాలు ఉన్నాయండి. మా అనుదిన ఆహారం ఎప్పుడు దయచేయి? రేపుడిది ఈరోజు కాదండి, ఎల్లుండికి రేపటికి ఇవ్వమని కాదండి. ఇక్కడ అక్కడ ఉంది చూడండి 11వ వచనంలో, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి అంటే దీని అర్థం ఏంటో తెలుసా అండి? ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మాకు ప్రసాదించండి ప్రభువా. స్టాక్ ఇవ్వలేడా దేవుడు? కట్టగట్టుకొని ఇవ్వలేడా? సమృద్ధిగా ఒక పుట్టుడు ఇవ్వలేడా? 2 పుట్లు ఇవ్వలేడా? ఒక ట్యాంకర్ పంపలేడా? సమృద్ధిగా ఇవ్వలేడు, ఇస్తాడు. కానీ ఇక్కడ పోషించే దేవుడు. మన విషయంలో 4 విషయాలు చెప్తానన్నాను. మొట్టమొదటిగా మన విషయంలో ఆయన ఏ దేవుడు? ఆయన పోషించే దేవుడు. ఆకాశ పక్షులను చూడండి, ప్రతి జీవిని చూడండి, వాటిని పోషిస్తున్నాడు దేవుడు. మనల్ని పోషిస్తాడు. సారెపత్ గుర్రాలను పోషించాడు, ఏలియాను పోషించాడు, ప్రవక్తలను పోషించాడు, ప్రియులను పోషించాడు, అద్భుతంగా పోషించాడు, ఆశ్చర్యంగా పోషించాడు. జీవిని, జంతువులను, మనుషులను, మానవులు అందరిని పోషించే దేవుడు ఆయన. ఇక్కడ ఒక విషయం నేర్చుకుందాం. ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు అని ఎందుకు పెట్టాడో తెలుసా అండి? నియమం దేవుడు. మనం ప్రతిరోజు దేవుని మీద ఆనుకోవాలి, ఆధారపడాలి. ఆయన పోషించే దేవుడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నీ అవసరాన్ని తీర్చే దేవుడు ఆయన, నీ ఆకలిని తీర్చే దేవుడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి, కానీ నా బిడ్డలు, నా ప్రియులు, నన్ను ఆశ్రయించేవారు ఆకలి కొనరండి. సమృద్ధి అంటే పోషించే దేవుడు. ఓ దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థనలో ఉండు, దేవుని యొక్క చిత్తం కలిగి ఉండు, దేవుని యొక్క ఉద్దేశాలు కలిగి ఉండు. ప్రభువా నేడు మాకు కావలసినటువంటి ఆహారం దయచేయి అంటే ఏ దినానికి ఆ దినమే. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నారండి. ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలి? వాళ్ళు మన్నా తెచ్చుకోవాలి. అంతకంటే తక్కువగా, అంతకంటే మించి కానీ గంపలు తెచ్చుకోకూడదు ఇంటికి. దాని ఉద్దేశం ఏంటో తెలుసా అండి? దాని ఉద్దేశం ఏంటో తెలుసా? నా బిడ్డలు ప్రతిరోజు వారి అవసరాల నిమిత్తం ఎవరి మీద ఆధారపడాలి? నా మీద ఆధారపడాలి, నా దగ్గరికి రావాలి. నా బిడ్డ కాలేజీకి వెళ్తున్నారు, పటామని ఇదిగో నెలకు సరిపడి ఇదిగో నువ్వు ఒక 5,000 తీసుకెళ్ళరాని ఇస్తే మన నా దగ్గరికి రారాడు. వస్తారా? అయిపోయిన దగ్గర దారు. మళ్ళీ నేనేం చేస్తాను అప్పుడు? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి, ఈరోజు అయిపోతాయండి. రేపు మళ్ళీ ఎక్కడికి వస్తాడు? మళ్ళీ నా దగ్గరికే వస్తాడు. డాడీ 10 మళ్ళీ ఇస్తాను అంటే నా ఆశ ఏంటి? ఒకేసారి ఇవ్వలేకనా నేను? ఒకేసారి వాళ్ళ జేబులో పొక్కలేకనా నేను? ఒకేసారి వాళ్ళకి నేను ఇచ్చి పంపించలేకనా? కాదు. నా బిడ్డ ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి నన్ను అడగాల, నేను ఇయ్యాలి. నా మీద ఆధారపడాలి, నా మీద ఆనుకోవాలి. అలాగనే దేవుడు కూడా ఏం చేసినట్టు ఇశ్రాయేలీయుల విషయంలో ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఇశ్రాయేలీయుడు నా దగ్గరకు రావాలి, వాళ్ళ అవసరాలతో నా దగ్గరకు రావాలి, వాళ్ళ అక్కర్లకు నా దగ్గరకు రావాలి, నన్ను ఆశ్రయించాలి, నేను వారి యొక్క అవసరాలు నేను తీర్చాలి. అందుకే నేనేమన్నానంటే ఆయన పోషించే దేవుడు, ఆయన పోషకుడు, జీవము కలిగిన దేవుడు, అన్నిటిని ప్రొవైడ్ చేయగలిగినటువంటి వాడు, అన్నిటినీ మనకు సప్లై చేయగలిగినటువంటి వాడు, సప్లై చేయగలిగినటువంటి వాడు. మనకు ఏది అవసరమో, ఏది ఎక్కడో, ఏది కావాలో మన పరలోకపు తండ్రికి ముందే
తెలుసు. కొంతమంది అంటారు, మరి ముందే తెలుసు కంటే మరి ఎందుకంటే ప్రార్థన చేయడం దండగా, వాళ్ళు మోకాళ్ళ మీద వస్తూ 3 గంటల దాకా ఎందుకంటే దండగా అని. కానీ ఆ దేవుడు ఇంకొక మాట అన్నాడండి. ఏమన్నాడో తెలుసా? అడుగుడి మీకు సింపుల్ లాజిక్. మనం అడగాలి, మనం ప్రార్థన చేయాలి. ప్రతి అవసరానికి, ప్రతి అక్కడ భక్త్ సింగ్ గారి యొక్క జీవితంలో విపరీతంగా మనం చూస్తాం. గడ్డం చేయించుకోవాలన్నా దేవుని దగ్గరికి వెళ్తాడు, కటింగ్ చేయించుకోవాలన్నా దేవుని దగ్గరికి వెళ్తాడు, ఎవరింటికి వెళ్ళాలన్నా ప్రార్థన చేసి దేవుని దగ్గరికి వెళ్తాడు. అంటే ప్రతి ఒక్క అక్కరికి, ప్రతి ఒక్క అవసరానికి మనుషుల మీద కాదండి మనం ఆధారపడాల్సింది. ప్రార్థన పరుడు ఎవరి మీద ఆధారపడటం నేర్చుకోవాలి? దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. చేమైనా, చిట్టి చీమలైనా, సింహాలైనా, జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. చిట్టి చీమలైనా, పొట్టి కుందేళ్ళైనా, గట్టి సింహాలైనా ఏం చేస్తాయి తెలుసండి? ఏ రోజుకి ఆ రోజే కష్టపడి నువ్వు కష్టపడకుండా ప్రభు ఈరోజు నాకు తెచ్చి అంటే కుదరదు. నువ్వు ప్రయాసపడు, కష్టపడు, దేవుడు నీకు కావలసిన వాటిని సప్లై చేస్తాడు. చిట్టి చీమైనా, పొట్టి కుందేలైనా, గట్టి సింహం అయినా ఏ రోజుకి ఆ రోజు పోరాటమే, ప్రయత్నమే. దేవుడు వాటి యొక్క ప్రయత్నం సఫలపరిచి వాటికి కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు వాటికి ఇస్తాడు. మన విషయంలో ఏం నేర్చుకోవాలో తెలుసా దేవుని బిడ్డలారా? మనుషుల మీద కాదండి, రాజుల మీద కాదండి. నా దేవుడు ఇక్కడ ఏమై ఉన్నాడు? పోషించే దేవుడై ఉన్నాడు. ఆయన మీద ఆధారపడాల. ప్రార్థనలో చేతులు చాపితే మనుషుల దగ్గర చేతులు చాపం. ప్రార్థనలో తల వంచితే సమాజంలో తలెత్తుకొని బతుకుతాడు విశ్వాసి. ఇవన్నీ వంచలేకనేగా ఎన్ని తెప్పులు వచ్చాయి, ఇది చేయలేకనేగా నీ తెప్పులు. దేవునికి సమృద్ధికి ఒకేసారి ఇవ్వగలడు, మన్నా ఒకేసారి కురిపించగలడు, ఒకేసారి నీ జీవితాన్ని సరిపడా దేవుడు ఇవ్వగలడు. ఇవ్వలేనోడు కాదు, ఆయన ఐశ్వర్యవంతుడు, చేయగలడు, ఇవ్వగలడు, ఏమైనా చేస్తాడు. కానీ మనం దేవుని బిడ్డలంగా ప్రతిరోజు, ప్రతి క్షణం, అనుక్షణము ఆయన మీద ఆధారపడాలని, మన అవసరాల గురించి, చక్కర్ల గురించి దేవుడు ఇది పెట్టాడు. ఇది మొదటిగా మన దేవుడు ఎవరు? పోషించే దేవుడు. మనం ఆయన మీద ఆధారపడాలి. తర్వాత మాట చూడండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఇది ఐదవది. మన గురించినటువంటి విషయాల్లో రెండవది. ఏమన్నాడు? మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణమును క్షమించునైనా. అంటే ఇక్కడ క్షమించే దేవుడు. మన గురించి మొదటి పాయింట్లు ఏం చూసుకున్నాం? పోషించే దేవుడు. కాబట్టి మనము ప్రతి ఒక్క అక్కరికి, అవసరానికి ప్రార్థన పరులుగా ఆయన మీద మనం ఆధారపడాలి. ఇక్కడ రెండవది ఏం చెప్తున్నానంటే క్షమించే దేవుడు. క్షమించే శక్తినివ్వగలిగినటువంటి దేవుడు. మనం ఇతరులను క్షమించాలి. మనము క్షమించబడ్డాము కాబట్టి, దేవుడు మనలను క్షమించాడు కాబట్టి, మన రుణములను తీర్చివేశాడు కాబట్టి, మనము ఇతరులను క్షమించి వారి యొక్క రుణములను ఏం చేయవలసిన వాళ్ళమై ఉన్నాము? క్షమించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి పాయింట్ అండి. అద్భుతం. దేవుడు అడుగుతున్నాడు, నువ్వెంత పాపివి, నీలో ఎన్ని పాపాలు ఉన్నాయి, నువ్వెంత పాపిష్టిదానివి, నువ్వెంత పాపిష్టివాడివి, అయినా సరే నేను క్షమించలేదా? కలువరి శిలువలో నీకోసం నేను రక్తం కార్చానే, నీ పాపాలను నేను క్షమించి తీసివేసానే. కానీ నీ సహోదరుడు నీ విషయంలో నువ్వు 100 పాపాలు చేశానండి సార్, నేనే ఉన్నాను, నేను 100 పాపాలు చేశానండి. నా దేవుడు నా 100 పాపాలను కలువరి శిలువలో ఏం చేశాడు? క్షమించి వేశాడండి. సరే, ఆ విషయాన్ని వదిలేద్దాం. దేవుడు నన్ను క్షమించాడు. ఇంకొక సహోదరుడు ఉన్నాడండి, వాడు నా ఎడలు తప్పు చేశాడు. ఎన్నిసార్లు? ఒకేసారి తప్పు చేశాడు. ఇప్పుడు నేను వాడి దగ్గర పోయి జుట్టు పట్టుకొని, కాలర్ పట్టుకొని, బజారులో పట్టుకొని వీడ్చిడ్చి కొడుతున్నాను, అనరాని మాటలు అంటున్నాను. ఇది ఎక్కడ న్యాయం అండి? దేవుడు నాలో ఉన్న ఎన్ని క్షమించాడు? 100 క్షమించాడు కదా. మరి నేను 100 తప్పుల విషయంలో క్షమించబడ్డాను. నా సహోదరుడు నా విషయంలో ఒక తప్పు చేశాడు,
మరి నేనేం చేయాలి? నేను క్షమించబడ్డాను కాబట్టి నా సహోదరుణ్ణి దేవుని బట్టి, దేవునికి లోబడి, దేవునికి విధేయత చూపించి ఆ సహోదరుని నేనేం చేయాలా? క్షమించాలి కదా. ఇది ఉందా? న్యాయం ఉందా? మరి ప్రార్థనలు ఏడ ఫలిస్తాయండి? ప్రార్థన పరుడా, ప్రార్థనలు ఏడ ఫలిస్తాయి? ఎందుకు ఫలిస్తాయి? క్షమించే హృదయం ఉందా? దేవుడేమో నిన్ను క్షమించాలా, దేవుడేమో నీ రుణాలు క్షమించాలా, నీ అప్పులన్నీ తీసివేయాలా, నీ సమస్యలన్నీ తీసివేయాలా, నేను ఎన్ని తప్పులు చేసినా దేవుడు నిన్ను క్షమించి విడిచిపెట్టేయాలా. ఎవరైనా ఒక తప్పు చేస్తే మాత్రం దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. వాడికి అధికారం ఉన్నాడు, నువ్వు 10,000 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నావు, నువ్వు నీ 10,000 అయ్యా మయ్యగా నీకు అట్లే మన బాధలు సమస్యలు పిల్లల కుటుంబాన్ని చూసి అధికారం అన్నాడు, వదిలేరా నేను కొట్టేస్తాను, నువ్వు ఇయ్యొద్దులే అన్నాడు. ఎంత? 10,000, 10,000 రూపాయలు. ఎవడో నాకు 100 రూపాయలు ఇవ్వాలి. సరాసరి కాళ్ళు ఎగరేసుకుని పోయి బండికి పెట్రోల్ కొట్టించుకొని పోయి పళ్ళు నూరుకొని, కత్తి కాదు పళ్ళు నూరుకొని, అసలు ఆడ సంగతి ఉందని పోయి బండి ఆడి స్టాండ్ వేసి బజార్లో నిలబడి ఓ అని అరుస్తున్నా. నేను బయటికి రా, నీ ఎంత చూస్తా, ఎప్పుడు తీసుకున్నావు, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎంత ఎంత 100. మరి నా విషయంలో యజమానుడు ఎంత అప్పు తీర్చేశాడు? 10,000 రూపాయలు తీర్చాడు. నేను 10,000 రూపాయల అప్పు ప్రేమతో, కృపతో, కనికరంతో యజమానుడు నా కుటుంబ పరిస్థితులు చూసి, నా పరిస్థితులు చూసి క్షమించాడు కదా. మరి నేను ఈ 100 రూపాయలు క్షమించలేనా? 100 రూపాయలు తీసుకున్నాడు, నేను క్షమించలేనా? ఇది ఎక్కడ క్రైస్తవ్యమండి? మనం చేయాల్సిన పని, మనల్ని దేవుడు ఇన్ని పాపాలు చేసినా క్షమించాడు. ఎవరైనా సహోదరుడో సంఘంలోనో సమాజంలోనో ఇంట్లోనో ఎవరైనా ఒక తప్పు చేసి నువ్వు క్షమించలేవా? క్షమించలేవు. నీ ప్రార్థన ఎలా ఫలిస్తుంది? నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఎవరైతే ఏమైనా దేవుడు మనం క్షమించాడు. ఎన్నో పాపాల విషయంలో క్షమించాడు. నా సహోదరి తప్పు చేసింది, నా సహోదరుడు తప్పు చేశాడు, ఒక విషయంలో నాకు బాధ కలిగించారు, అయినా సరే ఒక్క తప్పును బట్టి నేను క్షమించలేనా? నేను క్షమించబడ్డానుగా, నేను క్షమించలేనా? నేను ప్రేమించబడ్డానుగా, నేను ప్రేమించలేనా? నా రుణాలను దేవుడు తీసివేశాడుగా, ఒక్క రుణ విషయంలో నేను క్షమించలేనా, ప్రేమించలేనా? ఇది ఎక్కడ న్యాయం అండి? క్షమించలేనటువంటి మనస్తత్వం కలిగిన వాడు ఇంకా దేవునికి లోబడలేదని అర్థం. క్షమించలేనటువంటి మనస్తత్వం కలిగిన వాడు ఇంకా దేవునికి లోబడలేదు అని అర్థం. అక్కడ చూస్తాం, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించున్నాయనంటే దేవుడు నన్ను ఎంత ఘోర పాపినైన నన్ను దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ప్రార్థనలో మనం చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, ప్రార్థనలో ఏం చేయాలంటే, క్షమించే దేవుడు మనం క్షమించాడు, నేను కూడా క్షమించే వానిగా నేను ఉండాలి. క్షమాపణ, క్షమించుతా. పోషించే దేవుడు, రెండవదిగా క్షమించే దేవుడు. మనం ఒకరినొకరు క్షమించాలా, సహించాలి. అది లేకపోతే దేవునికి విధేయత చూపించి క్షమించి, ప్రేమించి, సహించాలి. అది లేకపోతే మనము దేవునిలో సరిగా ఎదగట్లేదు అని అర్థం. 6వ సంగతి, 7 సంగతులు 6వ సంగతి నేను చెప్తున్నాను, తర్వాత మాట చదవండి. మమ్మును శోధనలోకి తేక. చాలు. ఇక్కడ దేవుడు ఎవరో తెలుసండి? శోధన నుండి తప్పించే దేవుడు. మన విషయంలో దేవుడు ఎవరో? మొట్టమొదటిగా పోషించే దేవుడు, రెండవదిగా క్షమించే దేవుడు, మూడవదిగా శోధన నుండి తప్పించే దేవుడు అండి. చాలాసార్లు విశ్వాస జీవితంలో ప్రార్థనాపరుడికి అనేకమైన శోధనలు వస్తాయండి, శరీర శోధనలు వస్తాయండి. శోధించబడిందిగా, దావీదు గారు శోధించబడ్డాడుగా, అనేక విషయాల్లో భక్తులు శోధించబడ్డారు. మనం కూడా శోధించబడతాం. ఈ శరీరం శోధిస్తుంది, ఈ తలంపులు శోధిస్తాయి, ఈ ఆశలు శోధిస్తాయి, వేధిస్తాయి, తప్పు చేసేటట్లు చేస్తాయి. అనేక శోధనలు అన్ని వస్తాయండి. అనేక శోధనలు మనం వెంటాడతాయి. అనేక శోధనలు మనం ఏదైతే వద్దనుకున్నామో, ఏదైతే చూడకూడదు అనుకున్నామో, ఏదైతే చేయకూడదు అనుకున్నామో, దేని జోలికి అయితే వెళ్ళకూడదు అనుకున్నామో, కొన్నిసార్లు అదే మన చుట్టూ తిరుగుతాయి, మన దగ్గరికి వస్తాయి.
కోడి పిల్లలాగా తిరుగుతాయి. శోధన, సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే శోధనలో పడేటానికి చూస్తాడు. యేసు ప్రభువుని కూడా శోధించాడు ఆ శోధకుడు వచ్చి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధించాడా? అన్ని శోధనలను, అన్ని బలహీనతలను జయించినటువంటి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని తప్పించే, శోధనను తప్పించే గొప్ప దేవుడండి. ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు ప్రార్థనలో ఆయన బలం మీద ఆధారపడాలి. మనం ఆయన బలం మీద ఆధారపడాలి. ఇలాంటి శోధన వచ్చింది, అలాంటి శోధన వచ్చింది, ప్రభా దీన్ని నేను జయించాలా, నేను జయించగలుగుతా అనకూడదు. నా దేవుని బట్టి నేను జయించగలుగుతా, ప్రార్థనను బట్టి నేను జయించగలుగుతా, ప్రార్థన బలాన్ని బట్టి నేను చేయగలను, నన్ను బలపరచుమని నేను సమస్తమును చేయగలను. 7 విషయాలు, ఇది 6వది. మనల్ని శోధన నుండి తప్పించే దేవుడండి. నీకు ఎన్నో శోధనలు వస్తాయి, నాకు ఎన్నో శోధనలు వస్తాయి, మనందరికి ఎన్నో శోధనలు వస్తాయి. శరీర సంబంధమైన, తర్వాత ప్రతి విధమైనటువంటి కోణములో ప్రతి విధంగా పలు విధాలుగా పరిపరి విధాలుగా శోధనలు వస్తాయండి. ఆ శోధకుడు శోధిస్తాడు. యేసు ప్రభువుని వదిలిపెట్టలేదు ఆ శోధకుడు. నిన్ను వదిలిపెడతాడా? నన్ను వదిలిపెడతాడా? భక్తుల్ని వదిలిపెట్టలేదు, ప్రార్థన పనులు వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్క అభిషిక్తులైన ప్రతి ఒక్క వ్యక్తిని టార్గెట్ చేస్తాడు సాతానుడు. నిన్ను కూడా చేస్తాడు జాగ్రత్త, నన్ను కూడా చేస్తాడు జాగ్రత్త. మనందరినీ శోధనలో పడేయటానికి ఏం చేస్తాడు సాతానుడు? కరుడుగట్టినటువంటి తీవ్రవాదిగా ఉంటాడు సాతాను. మనం రెస్ట్ తీసుకుంటామేమో కానీ సాతానికి రెస్ట్ ఇస్తే ఏముండదు. అయ్యా ఇప్పుడు దాకా ఉపవాస ప్రార్థన చేసేది కాసి పడుకుంటూ 2 గంటలు మనం పడుకుంటామేమో కానీ సాతానికి రెస్ట్ ఉండదండి. సాతాను రెస్ట్ తీసుకోండి, నేను పడగొట్టడానికి, నన్ను చెడగొట్టడానికి, శోధనలో పడేయటానికి సాతాను రెస్ట్ తీసుకోడండి. అప్పుడు ఏ బలం మీద ఆధారపడాలి? మనం దేవుని యొక్క బలం మీద ఆధారపడాలి, దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి, దేవుని యొక్క బాహుబలం మీద ఆధారపడాలి, దేవుని యొక్క ప్రార్థన మీద మనం ఆధారపడాలి. దేవుని యొక్క బిడ్డలుగా కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది 6వ సంగతి. మనల్ని శోధనలో నుండి తప్పించే దేవుడి మన ప్రభువైన యేసుక్రీస్తు. చివరి మాట నేను చెప్తాను, చూడండి. చివరి మాట చూడండి, అదే 13వ వచనం. దుష్టుని నుండి మమ్మను తప్పించుము. లేకపోతే అక్కడ ఒక నెంబర్ వేసి కింద ఒక చిన్న అక్షరాలతో రాయబడి ఉంటుంది. దేవుడి అక్కడ కీడు, కొంతమంది దిష్టి మంత్రాలు, దిష్టి యంత్రాలు, అది గట్టి ఇది గట్టి కీడు తగలకూడదు ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి కదా. దిష్టి తగలకూడదు, కీడు తగలకూడదు, చూపు తగలకూడదు, ఆడు చూపు పడకూడదు, ఈడు చూపు పడకూడదని, ఆ చూపులు తగలకుండా ఆటోవాడు నన్ను చూసి ఆడవద్దని, ఇల్లు కట్టుకున్నాడు అదేదో ఫోటో పెట్టుకుని ఆడు చూసి ఈడు చూసి చెడు చూసి పడ దృష్టి అదేదో పడకూడదని, అది గట్టి ఇది గట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇక్కడ మనం విషయం అర్థం చేసుకోవాలి. విశ్వాసులు కొంతమంది అలానే తయారయ్యారు, ప్రార్థన చేసేవాళ్ళు కూడా కొంతమంది అలానే తయారండి. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, బయటికి కనపడదు. సేవకుడినే మోసాలు చేసే రకాలు చాలా మంది ఉన్నారు. దేవుడిని సేవకుడు మోసం చేస్తుంది, దేవుడు మోసం చేస్తున్నావు, దేవుడే మోసం చేస్తున్నావు. కళ్ళు కప్పుతావా నువ్వు? కప్పలేదు. దేవుడు ఏమన్నాడు? ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎందుకంటే వాగ్దానం ఏమైనా ఉందా మనకి? ఇంక ఏ ఫోటో పెట్టుకుంటాం, ఏ కీడు, ఏ దృష్టి, ఏ మంత్రం, ఏ కాయ కట్టుకుంటాం? నిన్ను కీడు నుండి తప్పించేది ఎవరు? నిన్ను కీడులో పడకుండా రక్షించేది ఎవరు? 7వ పాయింట్, రక్షించే దేవుడు. ఎక్కడి నుండి? దుష్టు నుండి, కీడు నుండి, చెడుతనము నుండి, నిన్ను దుష్టుని చేతిలో నుండి, కీడు నుండి తప్పించగలిగిన రక్షించగలిగిన ఏకైక దేవుడు నువ్వు నమ్ముకున్న, మనం సేవిస్తున్నటువంటి గొప్ప దేవుడు. నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే తప్పక నిన్ను రక్షిస్తాడు. మరి ఇంకేం కట్టుకుంటున్నాను నువ్వు? ఇంకేం పెట్టుకుంటున్నాను నువ్వు? పోయి నాకు తెలియకపోతే దేవుడు వస్తాడు. పాస్టర్ గారు చూస్తే ఆదివారం మళ్ళీ చెప్తారు మైక్లో, ఎందుకు వచ్చింది కూడా ఆయన అసలే మంచోడు కాదు. మా పాస్టర్ గారు అది పెద్ద నోరు వేసుకొని చెప్తారు మైక్లో, ఎందుకైనా మంచిది కనపడకుండా చేయమ్మా, కనపడకుండా చేయి తల్లి అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి అబద్ధాన్ని దాచిపెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. అననీయ సఫీరా దేవుని దగ్గర దాస్తావా?
దేవుని దగ్గర దాయగలను అనుకుంటున్నావా నువ్వు? దేవుని కన్ను గప్పుదావా? నా కన్ను గప్పితే గప్పిను, దానికి ముసుకేస్తే వేసినావు ఇంట్లో నేను వచ్చినప్పుడు గృహదర్శనానికి. దేవుని కన్ను గప్పుతావా? దేవుని మోసం చేస్తావా? దేవునికి ద్రోహం చేస్తావా? ఎప్పటికప్పుడు దేవుడు చూసుకుంటాడు. అసలు నేను కీడు నుండి తప్పించేది ఏంటి? అసలు నేను దుష్టు నుండి తప్పించేది ఎవరు? యేసు ప్రభువారు ఒక్కడే రక్షించే దేవుడు, కీడు నుండి రక్షించే దేవుడు. సమస్తమైనటువంటి కీడుల్లో నుండి, సమస్తమైనటువంటి ఉపద్రవంలో నుంచి, సమస్తమైనటువంటి ప్రతి ఒక్క విధమైన దానిలో నుండి తప్పించి, విడిపించి, బ్రతికించి, బ్రతుకునిచ్చి, జిగటగల దొంగ ఊపిలో నుండి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టగలిగినటువంటి ఏకైక రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తువారు. కీడులో నుండి తప్పించే దేవుడు. మనల్ని మనం రక్షించుకుంటామా? మనల్ని మనం విమోచించుకోగలమా? ఇశ్రాయేలు ఎర్ర సముద్రం 2 పాయలు చేయగలరా? మనం లోకంలో నుండి మన భక్తితో, మన శక్తితో, మన యుక్తితో మనం బయటికి రాగలమా? ఐగుప్తులు ఎలాగైతే ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రాన్ని దాటి చీల్చి వాళ్ళ సొంత శక్తితో బయటికి రాలేరో, అలానే మనము కూడా ఈ లోకమనే ఐగుప్తుల నుండి దేవుని యొక్క శక్తి సహాయాలు లేకుండా బయటికి రాలేమండి. మనం వస్తామా? రా. ఎవరిని బిడ్డలారా, ఈ పాయింట్ అయిపోయాయి. ఏమిటది? రక్షించే దేవుడు, సమస్తమైనటువంటి కీడులో నుండి రక్షించే దేవుడు, విడిపించే దేవుడు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను ఏ కీడు రాకుండా, ఏ శక్తి నీ మీద లేకుండా, యోబు ఇంటి చుట్టూ కంచె వేసిన దేవుడే, ఆ రక్షకుడే నీకు నాకు కంచె వేయగలడు. ప్రార్థన పరుడ దేవుని బిడ్డ 7 విషయాలు మనం గుర్తుపెట్టుకుందా? మన విషయంలో ఏమై ఉన్నాడు? మొట్టమొదటిగా పోషించే దేవుడు. నీ అవసరాలకి, నీ అక్కర్లకి దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. రెండవది క్షమించే దేవుడు. నిన్ను దేవుడు క్షమించాడు. నువ్వెన్నో తప్పులు చేసావు, ఎన్నో మోసాలు చేసావు, ఎన్నో ద్రోహాలు చేసావు. నన్ను దేవుడు క్షమించాడు. కానీ మన విషయంలో ఏ సహోదరైనా, ఏ సహోదరుడైనా, సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా ఏదైనా ఒకటి చేసి ఒకటి ఎందుకు క్షమించలేకపోతున్నావు నువ్వు దేవునికి లోబడి? అదెందుకు జ్ఞాపకం రావట్లేదు నీకు అంటే సంథింగ్ ఇస్ రాంగ్. ఎక్కడో స్టక్ అయిపోయా, ఎక్కడో ఆగిపోయా. క్షమించే దేవుడు, క్షమించడానికి శక్తినిచ్చే దేవుడు మన మిత్రులను క్షమించాలి. మూడోది ఏమన్నా మన విషయాన్ని గురించి? శోధన నుండి తప్పించే దేవుడు. ఎన్నో శోధనలు వస్తాయి. శరీర సంబంధమైన, మానసికమైన, ఆత్మీయ సంబంధమైనటువంటి శోధనలు, రకరకాలైన శోధనలు ఒకటని చెప్పలేమండి. పలు విధాలైనటువంటి శోధనల చేత శోధించబడి, లొంగిపోయి, పడిపోయి, పతనమైపోయి, పనికి రాకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శోధించబడి ఆ శోధకుడు చేత శోధించబడి. ఎరిమంది దేవుని బిడ్డలారా, ప్రార్థన పరుడా, నన్ను శోధనలు తప్పించే ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. తర్వాత ఏమనుకున్నాం? 4వది రక్షించే దేవుడు. ఎక్కడి నుండి? దుష్టి నుండి, కీడు నుండి, కుతంత్రాల నుండి, సాతాను సంబంధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి దుష్ట శక్తులలో నుంచి తప్పించి, విడిపించి, కీడు నుండి, అది ఏ కీడైనా కావచ్చు. ఎవరో కట్టుకున్నారంటే అది అర్థం ఉందిగా. దేవుని బిడ్డలు కూడా కట్టుకోవటం, ఆ దిష్టి యంత్రాలు, ఆ మంత్రాలు, ఈ యంత్రాలు, ఆ కాయ, ఈ కాయ, అది ఇది కట్టుకొని గురి యాక్టం ఏమైనా బాగుందంటే ప్రార్థన పరుడు బాగా, అది పద్ధతి కదా. అది పైగా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మరి కట్టుకుంటాడు ఆయన. దేవా, ఈ తాడు ఇచ్చినందుకు వందనాలు, దీన్ని పరిశుద్ధపరచు, బలం దయచేయి. ప్రార్థన చేసుకోవడం మొత్తాడు కట్టుకునేవాడు గోల్డ్ మీద ఉన్నాడు. స్త్రీలు అయితే ప్రార్థన చేసుకుని మరి తాళిబొట్టు కట్టుకునేవాళ్ళు కూడా చాలామంది వాళ్ళు కలిసిపోతారు. నీ వేషాలు, నా వేషాలు అన్నీ దేవుడు చూస్తాడు. మనం ఎన్నెన్ని వేషాలు వేస్తున్నామో చూస్తాడు. సమస్తమైనటువంటి కీడు, దుష్టుని యొక్క అంధకార శక్తిని విడిపించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక్కసారి ఫస్ట్ నుంచి ఆయన యొక్క స్థానం ఏంటి? తండ్రి స్థానం. ఆయన యొక్క స్థాయి ఏంటి? అత్యున్నతమైన స్థానం. ఆయన తండ్రిగా గుర్తించు, ఆయన స్థానం, ఆయన స్థాయిని గుర్తించు. మొదటి 3 విషయాల్లో దేవుని నామాన్ని మహిమకరంగా మనం బ్రతకాలి.
అది ఎట్లా? మన బ్రతుకులో, ప్రవర్తనలో, మాటలో, చూపులో, ప్రతి ఒక్క తలంపులో దేవుని మహిమకరంగా బ్రతకాలి. మొదటి పాయింట్ ఏం నేర్చుకున్నాం? నీ నామం పరిశుద్ధపరచబడుగా. కంటే దాని అర్థం ఏంటి? నాలో, నా బ్రతుకులో, నా తలంపులో, నా ఉద్దేశంలో ప్రభువా నీ నామం పరిశుద్ధపరచబడాలి. దానికోసం నన్ను బలపరచు ప్రభువా. రెండవది, నీ రాజ్యం వచ్చుగాక ప్రభువా. నేనే ఒక రాజ్యంగా, నా కుటుంబం, నా పిల్లలు ప్రభువా మీకు ఒక రాజ్యంగా ఉండాలి. మీ రాజ్యం విస్తరించబడాలి. స్వార్థ చెప్తా అందరికీ. కొంతమందిని ప్రభు నీ దగ్గర తీసుకుని వస్తా. నీ రాజ్య వ్యాప్తి కొరకై ప్రభువా నేను ప్రయాసపడే దానిలాగా, పాటుపడేవాళ్ళలాగా నన్ను వచ్చు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క రాజ్యం కోసం నువ్వేం చేస్తున్నావు? అది రెండవది. మూడవది, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు కూడా ప్రభు. ఎన్నో విషయాల సొంత తలంపులు పోయి దెబ్బలు తిన్నా, ప్రాణం మీద తెచ్చుకున్నా, చితికిపోయా, జీవితం చిరిగిపోయిన బ్రతుకు అయిపోయింది ప్రభు. నీ చిత్తం లేకుండా వెళ్ళి దెబ్బలు తిని అయినా బుద్ధి రాదు నాకు. కానీ మళ్ళీ ఇప్పుడు దేవుడు మాట్లాడాడు, బిడ్డా నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావురా, నీ ఇష్టం వచ్చినట్టు పోతున్నావమ్మా, అది తప్పురా అని దేవుడు మాట్లాడాడు. దేవుని చిత్తం ఏంటో కనుక అక్కడ దావీదు గారి గురించి క్లుప్తంగా కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. నాలో నీ చిత్తము జరుగునుగా అని ప్రార్థించాలి. అది పైన 3 విషయాలు దేవునికి సంబంధించినవి, దేవుని మహిమకరంగా, దేవునికి మహిమ తెచ్చేవిగా ఉన్నాయి. చివరి 4 విషయాల్లో మన దేవుడు 4 విషయాలుగా, దేవుడు 4 విధాలుగా దేవుడు మన ఎడలో ఉన్నాడు. మొట్టమొదటిగా ఎలా ఉన్నాడు? ఆయన పోషించే దేవుడు. అంటే మనం పోషించే దేవుడి మీద ప్రతిదినం అనుదినము ప్రార్థన పూర్వకంగా ఆయన మీద మనం ఆధారపడాలి, ఆనుకోవాలి. అంతే. నీ అవసరం ఏదో, నీ అక్కడి దేవునికి చెప్పు, మాట్లాడు, నోరు మాట్లాడు. పోషించే దేవుడు. తర్వాత రెండవది, క్షమించే దేవుడు. నిన్ను క్షమించాడు, నువ్వు ఇతరులను క్షమించలేవా? నీ తప్పులు, నీ అప్పులు అన్ని తీసివేశాడు కదా. ఎదుటివారి విషయంలో, నీ సహోదరుని విషయంలో, సంఘంలోని సహోదరి విషయంలో, సహోదరుడి విషయంలో ఎందుకు నువ్వు అలా ఉండవు, ఆ మనసు ఎందుకు లేదు అని అంటే దేవునికి నేను నీకు విధేయత చూపించట్లేదు. క్షమించే దేవుడు. తర్వాత 6వది మన విషయంలో, 3వది శోధన నుండి తప్పించే దేవుడు. మన బలముతో, మన శక్తితో, మన జ్ఞానముతో శోధనను మనం తప్పించలేము. అవి ఒక మాట ఉందండి, బలవంతమైన సర్పము చలిచీమలకు చిక్కి చచ్చిందని. నేను చలిచీమలకు చిక్కిపోయావుగా, నీ కళ్ళు తిన్నాయిగా, నీ శరీరాన్ని తిన్నాయిగా, ఎముకలే మిగిలాయి. శోధనకి చిక్కితే మన బతుకు అంతే. మన బలముతో, నైపుణ్యముతో, తెలివితేటలు బయటికి రాలేమండి. ఏం బలం మీద ఆధారపడాలి అప్పుడు మనం? దేవుని యొక్క బలం మీద, ప్రార్థన బలం, శక్తి మీద మనం ఆధారపడాలి. నన్ను బలపరచువని అందే నేను సమస్తం చేయను. శోధన నుండి తప్పించే దేవుడు, ఆయన బలం మీద అనుకో. 7వది చివరిది ఏమన్నా? రక్షించే దేవుడు. ఎక్కడి నుండి? దుష్టు నుండి, కీడు నుండి, సమస్తమైన ఉపద్రవం నుండి, సమస్తమైన కుళ్ళు, కుతంత్ర, కల్మషముల నుండి, పాపపు ఇష్టమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నిండినటువంటి లోకముల నుండి దేవుడు మనలను రక్షించగలిగినటువంటి గొప్ప దేవుడు. మనల్ని మనం రక్షించుకోలేము. ఐగుప్తులు ఎలాగైతే ఇశ్రాయేలు ఐగుప్తులను ఎలాగైతే బయటికి రాలేరో, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయలేరో, దేవుని వల్ల సాధ్యమైందో, అలానే మనకి జీవితంలో ఈ లోకమైన ఐగుప్తుల నుంచి మన సొంత శక్తితో, బలంతో బయటికి రాలేమండి. పాపంలో తీసుకు రాలేము. బలవంతుడైన దేవుడు ప్రాణం పెట్టి లోకంలో నుండి మనలను వేరు చేసి చెయ్యి పట్టుకొని బయటకు తీసుకుని వచ్చి సమాధాన బలం ఎదుట ఆయన సంఘంలో కూర్చోబెట్టాడు. ఇదండి ప్రార్థన పాయింట్స్. అసలు మొదలెక్కడ? ప్రభువా మాకేం నేర్పించు? ప్రార్థన నేర్పించు ప్రభువా. అట్లనా? ప్రార్థన చేయాలని ఆశ మనకు ఉండాలండి, కోరిక మనకు ఉండాలండి. చావకూడదండి. ఉపవాస ప్రార్థన మన కంట్రోల్లో ఉంచేదండి. అది లేకపోతే మనం కంట్రోల్ తప్పిపోతామండి. ప్రార్థన, ఉపవాసం, ప్రార్థన, విజ్ఞాపన ఇవి లేకపోతే మనల్ని పట్టుకునే నాదుడే, అదుపు చేసే నాదుడే పూర్ణంగా. ఆయన చేతిలో ఉన్నటువంటి గంగిరేది కంటే డేంజర్ అండి. గంగిరెద్దు కంటే డేంజర్ మనల్ని పట్టుకునే నాదుడే లేడు, చిక్కించుకునే నాదుడు లేడు. పౌలు అంటాడు, నా శరీరమును నేను నలుగొట్టుకోవచ్చు.
కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థనకి వెళ్ళిపోయే ముందుగా ఈ 7 విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం. మొదటి 3 విషయాల్లో దేవునికి మహిమకరంగా బ్రతకాలి, మహిమకరంగా జీవించాలి, ఆయన నామం పరిశుద్ధపరచబడాలి మన జీవితంలో. రెండవదిగా మనం ఒక రాజ్యంగా బ్రతకాలి, పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతున్నట్లు భూమి మీద మన యొక్క బ్రతుకులు ఆయన చిత్తం నెరవేరాలి. అలా చేస్తే దేవుని నామం మన ద్వారా మహింపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడు చివరిగా దేవుడు మన విషయంలో పోషించే దేవుడిగా నీకుంటాడు, క్షమించే దేవుడిగా నీకుంటాడు, శోధన నుండి తప్పించే దేవుడిగా ఉంటాడు, సమస్తమైనటువంటి కీడు నుండి దృష్టి నుండి తప్పించే రక్షకుడుగా ఉంటాడు. ప్రార్థన ఎంత గొప్పదండి, ప్రార్థన ఎంత బలమైనదండి, ప్రార్థన ఎంత ఘనమైనదండి. ప్రేమ దేవుడు పెట్టారా, మనం పరిశీలన చేసుకుందాం, సరి చేసుకుందాం, చక్కటి ప్రార్థన చేద్దాం, దేవుడు మెచ్చే ప్రార్థన చేద్దాం, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేద్దాం. ఈ 7 విషయాలు మనం గుర్తుపెట్టుకొని ప్రార్థన చేద్దాం. మనం తెలుసుకోవలసిన చాలా ఉన్నాయి. దేవుడు విస్తారంగా మాట్లాడాడు, దేవుడు మనకు విలువైనటువంటి పాఠాలు నేర్పించాడు. ఇంకా ఈరోజు కూడా అలానే ఉంటే ఈ 11వ నెల అయిపోద్ది, 12వ నెల అయిపోద్ది, మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది, మన బతుకులు పాతగానే ఉంటాయి, రోతగానే ఉంటాయి, రొచ్చుగానే ఉంటాయి, చచ్చుబడిపోయి ఉంటాయి, పుచ్చిపోతాయి చివరికి. ఇలా మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటాం. ప్రార్థన ఒకటే మన యొక్క జీవితంలో మనల్ని కంట్రోల్లో ఉంచేది, సక్రమంగా ఉంచేది, చక్కగా నడిపించేది, చేయిపట్టి నడిపించేది, చక్కగా ఆత్మాభిషేకంతో ముందుకు నడిపించేది ప్రార్థన ఒకటే. అలాంటి ప్రార్థన కలిగి మనం జీవించుదాము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.